19వ తారీఖున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విశ్రాంతి భవనం నందు కమ్యూనిటీ హాల్ నందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అత్యవసర ప్రతినిధుల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సమావేశ ఉద్దేశం దేశంలో రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏ పార్టీలు వెళ్ళినా దళితులపైన దాడులు పెట్టరేగుతున్న వారించి నివారించే దాంట్లో విఫలం చెందుతున్నందున తక్షణం ఆయా ప్రభుత్వాలకు కనువిప్పు కలిగే విధంగా ఆ కార్యక్రమాన్ని ఒక దళిత బేరిని నిర్వహించి యావత్తు సమాజాన్ని ఏకం చేయాలనే ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా జరుగుతున్న అన్యాయాలపై ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యవాదాన్ని గుర్తించి స్వచ్ఛందంగా సేవ చేస్తున్న సంఘాలను గుర్తించి వారి పక్షాన నిలవాలని కోరుతూ ఈ కార్యక్రమం అత్యవసరంగా నిర్ణయించడం అనేది తప్పలేదు కనుకనే ఈ కార్యక్రమం ద్వారా యావత్తు సమాజాన్ని ఏకం చేయడానికి దళిత జాతిని ఏకం చేయడానికి చైతన్యం చేయడానికి దోహదపడే విధంగా 19వ తారీఖు నాడు పలు తీర్మానాలు చేస్తామని, తీర్మానాల అనంతరం సంఘానికి సంబంధించినటువంటి 22 సంవత్సరాల కాలం గడిచిన నేపథ్యాన్ని పురస్కరించుకొని ఆయా విభాగాలకు అన్ని కమిటీలను అధికారికంగా ప్రకటించబోతున్నాం అన్నమాట మనవి చేస్తూ, దయచేసి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి దళిత సమాజం అంతా స్వచ్ఛందంగా సకాలంలో విచ్చేసి సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. సంఘాల ద్వారానే స్వచ్ఛంద సేవ సాధ్యమని ఆనాడు మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1924 సంవత్సరంలో సంఘాన్ని ఏర్పరిచే సమాజాన్ని ఏకం చేసి బోధించు సమీకరించు పోరాడు అనేటువంటి ఒక నినాదంతో ముందుకెళ్ళి ఇలా ప్రపంచ దేశాలలో వారి సేవలు కీర్తించేలాగా వర్ధిల్లుతున్నాయంటే సంఘం ద్వారానే అన్నమాట సమాజానికి తెలియాలని కోరుతూ, సంఘంలో ఒక స్పష్టత ఉండి సామాజిక న్యాయం సాధ్యం కావాలన్నా, సామాజిక న్యాయం అందించాలన్నా సంఘ సంస్కరణలతోనే సాధ్యమని భావిస్తూ ఈ కోణంలో పయనిస్తున్న మా పయనాన్ని ప్రతి వర్గం, ప్రతి ప్రజలు, ప్రతి ప్రాంతానికి చెందినటువంటి వారు ఆశీర్వదించి జీవితాలని కోరుతూ ఇటు కార్యక్రమం రాజకీయాలకు ఖచ్చితంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా ఎంచుకున్న నిర్ణయం యావత్తు దళిత జాతి పక్షాన కనుక అన్ని పార్టీలను, పార్టీ ప్రతినిధులను, ప్రజలను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ ఆహ్వానం తెలంగాణ రాష్ట్రంలోనే ఏ నాయకుడు, ఏ సంఘం చేయలేటువంటి కార్యక్రమంగా భావిస్తూ ఆశీర్వదించి దీవించాలని మాట కోరుతూ, సంఘం సేవలను 22 సంవత్సరాలుగా ఎనలేని పట్టుదల, కృషి, పట్టుదలతో కార్యక్రమాలు చేస్తూ ప్రజల పక్షాన, దళితుల పక్షాన నిలుస్తున్నటువంటి సంఘం కనుక ఈ సంఘానికి రోజు రోజుకు మన అభిమానించేటువంటి వారు కానీ, ప్రోత్సహించేవారు కానీ సమృద్ధిగా సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. తడగొండ సత్యరాజ్ వర్మ, అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర SC/ST సంక్షేమ సంఘం. 26 ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం నందు తెలంగాణ రాష్ట్ర SC/ST సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంఘం ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఇటు సమావేశానికి దేశ రాష్ట్ర వ్యాప్తంగా దళిత హక్కులు మరియు జరుగుతున్న అన్యాయాలన్నిటిపైన సుదీర్ఘ చర్చ, పలు తీర్మానాలు చేయడం జరుగును. నేడు 12/7 రోజున జిల్లా కేంద్రంలోని సమావేశం పైన పేర్కొన్న సభ విజయవంతం చేయుటకు నిర్ణయించడం జరిగింది. ఈ నెల 19/7 ఆదివారం రోజున జరిగే సమావేశంకు సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ తడగొండ సత్యరాజ్ వర్మ, మహిళా సంఘ అధ్యక్షురాలు శ్రీమతి దారా స్వరూప, దుక్యాన్ వెంకటేశం, ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు శ్రీమతి మోదుంపల్లి హేమలత మరియు గంగాధర కుమార్ మరియు ఇతరులు పాల్గొంటున్నారు. ఇట్టి కార్యక్రమం అనంతరం సంఘంలో విభాగాలు ఎంపిక చేయడం జరుగుతుంది. కావున కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని దళితులు, అంబేద్కర్ ఉద్యమకారులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశం విజయవంతం చేయగలరని పత్రికా ముఖంగా ఆహ్వానిస్తూ కోరుచున్నాం. నా పేరు సురేష్, జక్కనపల్లి సురేష్, మాది గన్నేవరం మండలం.